కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి ఎంపీ గెలిచారు. కాకినాడ టౌన్కి 3 సార్లు చైర్మన్గా చేశారు. అదేవిధంగా ఇంకో తాతగారు సి పుల్లయ్య గారు, ఈశ్వరుడు అన్న తెలుసు, సి పుల్లయ్య గారు, సివికే రావు గారు, సిఎస్ రావు గారు, పసుపేటి కన్నమ్మ గారు, ఈ విధంగా సినిమా చరిత్రలు కూడా ఎంతో ఉన్నాయి. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంటాం. నేను కాదు, మా మేడం గారు వాళ్ళ కుటుంబం, వాళ్ళ నేపథ్యం అది. మనం అంటే మట్టి తీసుకొని రైతు బిడ్డలం, చిన్న చిన్న పూరి గుడిసెలో ఉండి వచ్చినాడు. అయినా కానీ మనం ఎవరికి కూడా తక్కువ కాదని నిరూపించడానికి ఒక వ్యక్తిగా ముందుకు వచ్చాము. సాధించాం, మనం ఇంకా సాధించాలి. మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఏ రోజు ఎట్లా కూడా చెప్పలేము. ఇవాళ చూసిన మంచి రేపు ఉంటానో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఈ 5 ఏళ్ళు ఎన్నోసార్లు చూశాను. ఒక వ్యక్తి పొద్దున్నే లేచి 7:30కి బ్రష్ చేసుకుంటే అక్కడే చనిపోతాడు. ఒక వ్యక్తి నిద్రలో చనిపోతుంటాడు. ఇవాళ చూసిన వ్యక్తి రేపు ఉండకపోవచ్చు. కానీ జీవితం చిన్నది, దాన్ని సాధించాలి ఏదైనా కానీ జీవితంలో. అంటే మంచి చెడు ప్రవర్తన ఎప్పుడు ఉండడానికి వీలేదు. నీతి నిజాయితీ ఉండాలి. మన జీవించిన కొద్ది కాలం అయినా కానీ చక్కగా నీతి నిజాయితీ ఉండాలని మన ఉపాధ్యాయులు కానీ పెద్దలు కానీ ఇదే మాట చెప్తుంటారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మేము కూడా అందరితో కలిసి మాకున్న మనసులో ఉన్న ఘోష చెప్పుకుందామని అదేవిధంగా ఇటువంటి పెద్దల ముందు మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు మా ఈశ్వరుడు అన్నకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మొట్టమొదటిగా మన జిల్లా ఏర్పడటం, వాళ్ళ ధైర్యాన్ని మనకి ఇవ్వడం పల్నాడు ప్రజల అదృష్టంగా భావిస్తాం. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు కరెక్ట్ ఉద్యోగ ధర్మంగా చాలా రకాల ఉద్యోగాలు చేసుకుంటారు. ఉద్యోగ ధర్మం కాకుండా సమాజ ధర్మంగా ఒక ఉన్నత వ్యక్తిగా, ఒక అధికారిగా